ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 33వ కీర్తన 18వ వచనము చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. కీర్తనకారుడు దేవుని గనపరుస్తున్నాడు. నిత్యము మనల్ని కనిపెట్టుకునే దేవుడు. తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను అన్నాడు దేవుడు. ఆ వాక్యము నిదర్శనంగా ఉంది. ఎప్పుడూ కూడా ఆయన కనుదృష్టి మనం ఏమి చేస్తున్నామా, మన యొక్క భద్రత గురించి ఆలోచించేటువంటి విధంగా ఉంది. మన యొక్క ప్రాణము ఎక్కడ తప్పిపోతుందో అందుకోసమే ఆయనే లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆయనకు దూరం అయ్యి ఎక్కడ మనం మరణపాత్రులం అయ్యి శాశ్వతంగా ఆయనకు దూరం అవుతామేమోనని మన ప్రాణం ఎక్కడ కూడా ఆయనకు దూరం అవ్వకుండా ఎప్పటికప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ప్రాణాన్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఈ ప్రాణము ఏ ఒక్కరూ నశించకూడదని, మన ప్రాణమును మరణం నుంచి జీవానికి కేవలం ఆయన కృపను బట్టి నడిపించాడు. మరి కన్నీళ్లు విడవకుండా మన కళ్ళునను, మరి ఎటువంటి వేట కాని ఉరిలోకి తప్పిపోకుండా మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. మరి అటువంటి దేవుడు మనల్ని కరువుల్లో కూడా సజీవులుగా ఉంచుతాం. ఏది చేసినా తృప్తి లేకపోవడం, ఎటువంటి వ్యాపారం చేసినా అందులో వృద్ధి లేకపోవడం, ఏ ఒక్కరు కూడా మన యొక్క పని గుర్తించలేకపోవడం, లేదా మన యొక్క సమృద్ధి అనుభవించలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంత గోజాడుతున్నా అనిపిస్తుంది, దేవుడు నాతో మొరవినట్లేదు ఏంటి, నాకు దూరంగా ఉన్నాడా అని. మనతోనే ఉండి దేవుడు మనతో ఆ పరిస్థితుల్లోంచి బయటకు రావడానికి ఆలోచన చెప్పే దేవుడు. ఎటువంటి కరువుల్లో కూడా మనల్ని సజీవంగా ఉంచడానికే ఆలోచన కలిగిన దేవుడు. ఆ దేవుడిని మనతో ఉన్నాడు అన్నది గ్రహించుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి దేవుని ప్రార్థన చేసి, దేవా నీ యొక్క కృపను, నీ కనికరాన్ని మేము కనుగొనేటట్లు మాకు కృప చూపించమని ప్రార్థన చేసి, మన ప్రాణం మీద శ్రద్ధ కలిగిన దేవుడు, మన యొక్క జీవం గురించి ఆసక్తి కలిగిన దేవుని కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా ప్రాణం తప్పుకోకుండా అనునిత్యం కాపాడుతున్న దేవా, మాతోనే ఉండి ప్రభా నీ జీవమును పోస్తున్న దేవా, ఎప్పటికి కూడా మేము సజీవులుగా ఉండాలని మా కోసమై ఎంతో గొప్ప కార్యం, శిలువ కార్యం జరిగించిన దేవా నీకు వందనాలు ప్రభా. మా యొక్క అసంతృప్తుల్లో కూడా తృప్తి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.